హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మామిడికాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్లో మారాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. వంకాయ ముక్కలు కలర్ మారకుండా ఉండాలంటే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి కట్ చేసుకుని. అలాగే మీకు టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకున్నాక 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా మగ్గిపోయాక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గ కారం అనేది వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇప్పుడు మొత్తం మగ్గిపోయాయి 50%. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి వంకాయ మామిడి కర్రీ అయితే రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.